హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ నాయకుల భూ కబ్జాలు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు గతంలో 2 రోజుల నుంచి వార్తలు చూస్తా ఉన్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కడప శివారు ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్లో 42 ఎకరాలు ఆక్రమించేసుకొని ఎంత విలువైనటువంటి హంగామాతో గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు, ఎలాంటి నిర్మాణాలు చేపట్టాడో అవన్నీ బయటకు వస్తా అనేది. ఇప్పటికే అటవీ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎంక్వైరీకి కూడా ఆదేశించారు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పూల నోట్లో తలబెట్టాడా? అప్పట్లో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవుతారు, పవన్ కళ్యాణ్ గారు నా మీద కత్తి దూస్తారని చెప్పేసి ఊహించలేకపోయాడో తెలియదు. కానీ ఆ రోజు నిజానికి ఇక్కడ మనం కీలకన ఒక విషయం మాట్లాడుకోవాలి. అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగి అడవినే నమ్ముకున్నటువంటి అక్కడ జనం అక్కడ ఉన్నటువంటి భూమిని కనుక సాగు చేస్తే వాళ్ళ మీద పీడియాక్ట్ పెడతారు ఫారెస్ట్ అధికారులు. అక్కడ గుడిసెలు వేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు అధికారులు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు 42 ఎకరాలు ఆక్రమించుకునే వ్యవస్థ నిద్రపోయాయా? ఇప్పుడు ఈ చర్చ బలంగా వస్తుంది. దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రంగరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారి భూ దందా మీద ఇప్పుడు ఎంక్వైరీ కూడా పడింది. ఎలా చూడారు? రిజర్వ్ ఫారెస్ట్ ఆక్రమించుకున్నాడు 42 ఎకరాలు అనేది. గతంలో పరిపాలించిన వైఎస్ జగన్ రెడ్డి గారి హయాంలో, ఆయన పీరియడ్లో సకల శాఖ మంత్రిగా పేరు ప్రఖ్యాతులు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి భూభాగవతం ఈ రోజు నిన్న బయటకు వచ్చింది. దీంతో పాటుగా అన్ని కీ పాత్ర పోషించిన అందరిది రోజుకొకటి బయటకు వస్తూ ఉంది. ఈ బయటకు వచ్చే ప్రక్రియలో మనం ఒక కామన్ పాయింట్ గమనించినట్టయితే, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి భూభాగవతం బయటకు వస్తే ఆ శాఖ పరిధిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మినిస్టరు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బియ్యం స్కామ్ బయటకు తీస్తే దానికి సంబంధించిన మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, పేర్ని నాని గారు కుంభకోణం బయటికి తీస్తే దానికి సంబంధించిన మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, దానికి మనోహర్ గారు పవన్ కళ్యాణ్ వాటెవర్. అయితే దీనివల్ల మనం ఒకసారి చూసినట్టయితే వీళ్ళందరూ తెలిసో తెలియక వీళ్ళ జుట్టు తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టారు. తెలియక జరిగిన సంఘటన, కాకతాళీయంగా జరిగిన సంఘటన. ఈ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఎప్పుడు కూడా దాని ప్రవచనాలు చెప్తా ఉంటాడు జనానికి, అన్ని శాఖల మంత్రి. ఇప్పుడు ఆయన చేసిన దందా చూస్తే జనం చీకొట్టడమే కాదు, వెగటు పుడుతుంది. రోజుకు ఒక స్కీమ్, ఎందుకు ఇట్లా చేస్తున్నారు వాళ్ళు, అసలు మనుషులేనా అని. ఇప్పుడు ఆ పులివెందుల్లో ఈయనకుంది, జగన్ రెడ్డి గారికి ఒక పెద్ద ఎస్టేట్ ఉంది. అది చూసి నాకు కూడా ఇటువంటి ఎస్టేట్ కావాలని అనుకుని ఉండొచ్చు. ఆయన రుషికొండ కొండను దొబ్బేస్తే అడవిని నరికే దానికి ఆయన రుషికొండ కొండ గుండు కొట్టాడు, సాయిరెడ్డి గారు వైజాగ్ సముద్రం పక్కన అంతా గుండు కొట్టాడు. ఎవరి స్థాయిలో వాళ్ళకి, ఎవరి రేంజ్ లో వాళ్ళు, ఒకళ్ళు కొండలు మింగారు, సముద్రాన్ని మింగారు, ఇంకొక అడవిని మింగారు, ఎవరి రేంజ్ లో వాళ్ళు మింగారు. ఇతను ఏం చేశాడంటే, పులివెందుల్లో లాగా పెద్ద ఎస్టేట్ నాకు కూడా ఉండాలని అనిపించిందో ఏమో, ఈయన ఏం చేశాడు, కడప దగ్గర నుంచి రాయచోటి వెళ్లే దారిలో, కర్నూలు కడప రాయచోటి రోడ్లో, ఆ రోడ్డు ఘాట్ రోడ్డు ఉంటుంది, కొండలు ఫారెస్ట్ ఉంటుంది, దాని దగ్గర 130 ఎకరాలు పట్టా భూమి ఇవాళ కొనుక్కుని ఉండొచ్చు రోడ్డు సైడ్, రోడ్డు పక్కన. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనం ఒకసారి ప్రభుత్వంలో అండదండలు, సపోర్టు, పవర్ ఉపయోగించుకొని ఆ ఏరియాలో ఈయన ల్యాండ్కు ఆనుకొని 11,129 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, రిజర్వ్ ఫారెస్ట్, శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్. అది ఫారెస్ట్ ని కబ్జా పెట్టారని మీరు అన్నారు కదా, కబ్జా పెట్టడం కాదు ఇక్కడ విశ్లేషణ. క్లియర్ గా పబ్లిక్ జనం చూసే వాళ్ళకి వెళ్ళాలా. ఈ ఫారెస్ట్ ని ఈయన పేరుతో రాపించుకున్నాడు. ఇప్పుడు జనరల్ గా జరిగే సంఘటన ఏంటంటే, అందరికీ అర్థం కావాల్సింది ఏమంటే, ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారంటే పట్టా ల్యాండ్ కొనుక్కుంటారు, క్లీన్ టైటిల్, దాని పక్కన గవర్నమెంట్ ల్యాండో ఫారెస్ట్ ల్యాండో ఉంటది. దాన్ని ఏదో ఒక 100 గజాలో 200 గజాలో లేకపోతే ఒక 1000 గజాలో పక్కకు జరిగి గోడ కట్టుకుంటారు. ఇక్కడ జరిగింది అది కాదన్నయ్య. జరిగింది ఏంటంటే, ఆ ఫారెస్ట్ ల్యాండ్ ని రికార్డులు మార్పిచ్చేసి ఫారెస్ట్ లో నుంచి తీసేసి వీళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అడవి ఆయనది అయిపోయింది. అసలు ఇది అసలు దాన్ని పీక్స్ అన్నమాట. అది ఒకటి జరిగింది. మీరు ఇందాక 42 ఎకరాలు అన్నారు. ఇప్పటి వరకు ప్రాథమిక విచారణ, ప్రిలిమినరీ ఎంక్వైరీ ప్రకారం 52 ఎకరాలు ఇప్పటి వరకు తేలింది. ఫారెస్ట్ ల్యాండ్ ఈయన పేరుతో రాపించుకోవడం ఇది అల్టిమేట్. రెండోది, దీంతో పాటుగా చుక్కల భూమి, డికేటీ ల్యాండ్, ఇటువంటి ల్యాండ్ ఎవరైతే ఆక్యుపైయర్స్ ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళ పరిసరాల్లో ఉన్న ల్యాండ్ మొత్తం కూడా కబ్జా పెట్టారు. ఇది ఎక్కడ బయటకు వచ్చిందంటే విషయం, 5 ఎకరాల 13 గుంటల ల్యాండ్ ఉంది రాజు నాయక్ అనే వ్యక్తికి. అతను ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కొత్త గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు శ్రీధర్ IAS. ఆయన ఎంక్వైరీ ఏమని చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఈయన ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీకి నేను వెళ్ళారు ఫ్రైడే. ఎంక్వైరీకి వెళ్తే ఎంక్వైరీ కూడా వాళ్ళు సహకరించలేదు. ఒకటి. రెండోది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని, పోలీసులను ఎంక్వైరీకి వేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఏం కాదు అని గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ ని తప్పుదోవ పట్టించే విధంగా సమాచారం ఇస్తున్నారు అని చెప్పి నిన్న ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీధర్ గారు వాళ్ళ మీద సీరియస్ అయిన సంఘటన.
ఇది ఇంకా అల్టిమేట్ స్పీక్స్. ఫారెస్ట్ అధికారులకు ఏం సంబంధం? ఎందుకు? ఆ వాసన పోలా. ఇంకా ఏం సంబంధం అంటే అప్పట్లో తిన్నారు కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ జైలు పోవాల్సి వచ్చిందేనా? ఉద్యోగాలు పోతాయి కాదు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని, సార్ కళ్ళల్లో ఆనందం చూడాలని. ఓకే, సో ఇదంతా కట్టుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఫినిషింగ్ వేసి లోపల గెస్ట్ హౌస్ పెట్టుకుని ఆ గెస్ట్ హౌస్ లో డైలీ రేవ్ పార్టీస్ జరుగుతాయి. రేవ్ పార్టీస్? ఎస్, ఈ మాట నేను చెప్పట్లేదు. ఎవరైతే బాధితుడు కంప్లైంట్ ఇచ్చారో ఆయన పేరు రాజు నాయక్. ఆయన ఓపెన్ గా ప్రెస్ కి వచ్చి చెప్పిన మాటలు ఇవి. నో బడీ ఈజ్ అలౌడ్ ఇన్సైడ్ దట్ ప్రెమిసెస్. లోపల ఏం జరుగుతుంది దందా? రేవ్ పార్టీ నాట్ అలౌడ్ కదా సార్? అదే కదా, అక్కడ ఈ ఒక్కటే కాదు కదా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడని కార్యక్రమాలు ఆ గెస్ట్ హౌస్ లోపల, ఆ పెద్ద ఎసెట్ లోపల ఏం జరుగుతుంది. రెండోది, ఇదంతా కలిపి చూసినప్పుడు ఒకసారి క్లారిటీ ఇద్దాం. రేవ్ పార్టీలు జరుగుతున్నాయా? ఎస్. రాజు నాయక్ కంప్లైంట్ మేరకు ఈ మాట రాజు నాయక్ అనే వ్యక్తి బాధితుడు ఎవరైతే ఉన్నాడో 5 ఎకరాల 13 గుంటలు ఆయన భయపెట్టి స్వాధీనం చేసుకున్నారే, ఆయన గవర్నమెంట్ ల్యాండ్ ఎప్పుడు ఇచ్చిందో తెలుసా? 1993లో ఇచ్చింది. సార్, రేవ్ పార్టీలు అంటే నగ్నంగా అర్ధనగ్నంగా మందు, చిందు, విందు, తర్వాత డ్రగ్స్ అలాంటివన్నీ ఉంటాయి. అన్ని ఉన్నాయి కదా, కానీ సమాజం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. వీళ్ళు చేసే పనులు ఎవరు ఒప్పుకారు కదా, మనిషి అన్నాడు ఒప్పుకుంటాడా? ఇంకొక విషయం నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ ద్వారా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 20 అండ్ సెక్షన్ 30 ఏం చెప్తుందంటే, ఇటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ని మాయ చేసో లేకపోతే మ్యానిపులేట్ చేసో కబ్జా పెట్టినా, ఆక్యుపై చేసుకున్నా, అందులో భూమిని తీసుకున్నా వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. అవును, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. అది చాలా పెద్ద నేరం. అది పేదవాళ్ళ మీద ప్రయోగిస్తుంటారు సార్. వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. పేదవాళ్ళ మీద అదే చేస్తుంటారు, పీడియాటి పెట్టి వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తారు. మరి ఈ జుట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. సరే, ఆయన ఇన్వెస్టిగేషన్ కి ఆర్డర్ ఇచ్చారు, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీరు చెప్పినట్టు ఇప్పటి వరకు 52 ఎకరాలు, కానీ అది ఇంకా 206 ఎకరాలు అని చెప్పేసి ఒక అంచనా వస్తా ఉంది. ఏది ఫారెస్ట్ మొత్తం? ఎస్. ఆ టోటల్ ఫారెస్ట్ 11,129 ఏకర్స్ శేషాచలం ఫారెస్ట్. ఎంత? 11,129 ఏకర్స్. ఓకే, శేషాచలం మొత్తం ఫారెస్ట్. ఆ పర్టికులర్ ఫారెస్ట్ ఎంత ఉందో, ఎంతవరకు కబ్జా పెట్టాడు? అది ఇంకా పూర్తిగా విచారణ లోపలికి వెళ్ళి దిగితే రంగంలోకి ఇంకా తొవ్వితే తప్ప బయటికి రాదు. అందులోది చుక్కల భూమి కానీ డికేటీ ల్యాండ్. డికేటీ ల్యాండ్ అంటే ఏమంటే, గవర్నమెంట్ గతంలో లాంగ్ బ్యాక్ భూమి లేని నిరుపేదలకి ఉపాధి కోసం అందులో పండించుకొని దాని ద్వారా ఉపాధి పొంది జీవనోపాధి కోసం, వాళ్ళ సర్వైవల్ కోసం, లైవ్లీహుడ్ కోసం గవర్నమెంట్ కొంత ల్యాండ్ అలాట్ చేస్తుంది. ఇందులో విషయం ఏంటంటే, డికేటీ ల్యాండ్ ఎవరికి అమ్మకూడదు, ఎవరు కొనకూడదు. డికేటీ అంటే దరఖాస్తుదారు, పట్టాదారు ల్యాండ్ అంటారు. ఎవరు అమ్మకూడదు, కొనకూడదు. మరి అటువంటి డికేటీ ల్యాండ్, అటువంటి చుక్కల భూమి, ఎస్టీలకు ఇచ్చిన భూమి, ఇది ఒకటి మాత్రం 15 ఎకరాలుగా తేలింది ఇప్పటివరకు ప్రిలిమినరీగా. ఇది కాక ఫారెస్ట్. సో మొత్తం ఈ మీరు అన్నట్టు 52 ఎకరాలు కాకుండా ఇంకా ఇన్ డెప్త్ వాళ్ళు సర్వే చేసినప్పుడు మనకు పూర్తి వివరాలు బయటకు వస్తాయి. సో ఇవన్నీ చూసినప్పుడు ఎన్ని వేల కోట్లు భూదందా అని మనం అనుకోవాలి. దీన్ని నీతులు చెప్పారు కదా, 5 సంవత్సరాలు ప్రజల్ని మభ్య పెట్టారు కదా, మోసం చేశారు కదా, అరెస్ట్ లేకుండా ఎందుకు వారెంట్ లేకుండా ఎందుకు అరెస్ట్ చేయకూడదు? పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది ఈ మ్యాటర్. తెలుసో తెలియక ఇవన్నీ ఆయన చేతిలో చిక్కున్నారు వీళ్ళు. సో దీని మీద ఖచ్చితమైన ఇది చేయాలా. ఇది ఏం చేశారంటే, వాళ్ళ బ్రదరు కొడుకు పేరుతో మేనేజ్ చేశారు. సజ్జల రామకృష్ణ గారి బ్రదర్ కొడుకు, వాళ్ళ బ్రదర్ కొడుకు. సో అది దివాకర్ ఎస్టేట్స్ అని అది అంటారు. దాని లోపల మళ్ళీ రకరకాల కూరగాయలు పండిస్తున్నారు. ఒకటి అలా ఫారెస్ట్ ల్యాండ్ పేరుతో రాసుకోవటం, ఫారెస్ట్ ల్యాండ్ లో మళ్ళీ కల్టివేషన్ చేయటం, ఈ మిగతా వాళ్ళందరినీ బయటికి దొబ్బేసి బలవంతంగా వాళ్ళ ద్వారా ల్యాండ్ ఆక్యుపై చేసుకోవటం, కబ్జా పెట్టడం, ఇవన్నీ ఎంత నేరపూరితమైన విషయాలుగా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటే తెలుస్తా ఉంది. ఇది అసలు మనుషులు ఎవడన్నా చేసే పని. నీతులు చెప్పే మనుషులు ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా ఎన్ని వేల ఎకరాలు బయటకు వస్తున్నాయో తెలుసా? ఇప్పుడు మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇటువంటి కబ్జాలు మొత్తం కూడా 1,74,000 ఎకరాలు అని చెప్పి ప్రిలిమినరీగా వచ్చింది. 1,74,000 ఎకరాలు భూ కబ్జాలు జరిగాయా? అందులో 38,179 ఎకరాలు దేవాదాయ శాఖ భూములుగా తేలింది. దేవుణ్ణి వదలరు, అడవిని వదలరు, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. సో ఈ విషయంలో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ప్రిలిమినరీ రిపోర్ట్స్ బేస్ చేసుకొని వస్తున్నాయి. ప్రిలిమినరీ ఎలా ఉందంటే మొత్తం రిపోర్ట్ అయ్యేసరికి ఇక ఆంధ్రప్రదేశ్ లో బహుశా గవర్నమెంట్ ల్యాండ్ ఉండదు రికార్డ్స్ ప్రకారం. మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళి ఉంటుందాం బహుశా. అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లా. ఇంత నీతులు చెప్పే మనుషులు ఇంత దారుణానికి పాల్పడినప్పుడు, మళ్ళా వాళ్ళ నాన్న కమ్యూనిస్టు, ఇతను ఒక జర్నలిస్ట్. ఇంకొక విషయం, వాళ్ళ నాన్న కమ్యూనిస్టు భావాలకి ఇది విరుద్ధం కాదా? ఈయన జర్నలిస్టు.
జర్నలిస్ట్ భావాలకి వ్యతిరేకమే, కమ్యూనిస్ట్ భావాలకి వ్యతిరేకమే. మరి ఇన్ని వేల కోట్లు ఎలా కబ్జా పెడతారండి? దీన్ని చూస్తూ ఎలా ఊరుకుంటారండి? అందులో ఎన్డీఏ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ అసలు ఊరుకుంటాడా? ఊరుకారు కదా. సో ఇవన్నీ చూస్తా ఉంటే వన్ బై వన్ జైలు బాట పడితే జైలుస్ సరిపోవు, కొత్త జైలుస్ కూడా ఒక ప్రాజెక్ట్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందో అని నాకు అనిపిస్తా ఉంది ఇవన్నీ చూస్తా ఉంటే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.